తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె సందర్భంగా చేపల కూరకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని శరీర రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఖనిజ లవణాలు శరీరానికి బలం చేకూర్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నమ్మకం. తెలుగు ప్రజల సాంప్రదాయ జీవన విధానంలో ఋతువులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. అలాంటి ప్రత్యేక సంప్రదాయాల్లో ఒకటి మృగశిర కార్తె రోజున చేపల కూర తినడం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తెతో ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమవుతుందని రైతులు, గ్రామీణ ప్రజలు భావిస్తారు. ఈ సందర్భంగా చేపల వంటకాలకు ప్రత్యేక స్థానం కల్పించడం అనాదిగా వస్తున్న ఆచారంగా కొనసాగుతుంది. మృగశిర నక్షత్రం ప్రవేశించే సమయాన్ని మృగశిర కార్తెగా పిలుస్తారు. ఈ కాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని శరీర రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఖనిజ లవణాలు శరీరానికి బలం చేకూర్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నమ్మకం. అందువల్ల మృగశిర కార్తె రోజున చేపల కూర తింటే ఆరోగ్యం బాగుంటుందని ప్రజల విశ్వాసం. వ్యవసాయ ఆధారిత సమాజంలో మృగశిర కార్తెను వర్షాల ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. రైతులు కొత్త సాగు పనులకు సిద్ధమయ్యే ఈ సమయంలో శక్తినిచ్చే ఆహారంగా చేపలను తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి చేపల కూర వండి భోజనం చేయడం ఒక సంప్రదాయ వేడుకగా కొనసాగుతుంది. అలాగే మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉంటారని, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఈ విశ్వాసంతోనే మార్కెట్లలో చేపలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మత్స్యకారులు కూడా ఈ రోజును ప్రత్యేకంగా భావించి వివిధ రకాల చేపలను విక్రయానికి తీసుకొస్తారు. మొత్తంగా చూస్తే మృగశిర కార్తె రోజు చేపల కూర తినడం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ఋతు మార్పులకు అనుగుణంగా ఆహార సంస్కృతి, గ్రామీణ సంప్రదాయాల కలయికగా నిలిచింది. కాలం మారినా ఈ ఆచారం తెలుగు ప్రజల జీవన విధానంలో ఇప్పటికీ విశిష్ట స్థానాన్ని కొనసాగిస్తుంది. మృగశిర కార్తె సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ చేపలు, కొర్రమేన్లు, రవ్వలు, బొచ్చెలు ఉన్నాయి. తీసుకోవడానికి వస్తే అందుబాటులో ధరలోనే ఉన్నాయి. మంచిగా క్లీన్ చేసి ఇస్తున్నారు. మేము చందమామ చేప తీసుకుంటున్నాం. మృగశిర కార్తె చేంజ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆచారం ప్రకారం ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినే ఆలోచనతో వచ్చినాం. పట్టణ ప్రజలకు మృగశిర కార్తె శుభాకాంక్షలు అండి. మరి ఆనాది నుంచి వస్తున్న మన ఏదైతే ఆచారం ఉందో మృగశిర అనే రోహిణి కార్తె తదనంతరం వచ్చేది మృగశిర కార్తె. ఈ మృగశిర కార్తె నుండే మనకు వర్షాకాలం ప్రారంభమవుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. అంటే పురాణాల్లో కూడా అదే ఉంది. అనాది కాలం నుంచి మనం ఆచరించే సాంప్రదాయమే. సో ఈ రోజు ఏంటంటే మృగశిర కార్తె తొలి దినం సందర్భంగా ఏంటంటే చాలామంది ఏంటంటే చేపలు తినడం అనేది ఒక ఆనవాయితీకి వస్తుంది. అదే సందర్భంగా మరి ఇక్కడ ఏదైతే పానగల్లు బైపాస్లో ఇక్కడ చేపలు అమ్ముతారో కాబట్టి ఇక్కడికి వచ్చి మరి చేపలు తీసుకోవడం జరిగింది. సో సరసమైన ధరలో ఉన్నాయి. అంటే ఒక్కొక్క చేప ఒక్కో రకమైన రేటు ఉంది. సార్ ఎవరికి అనుసారంగా వాళ్ళు కూడా మరి చేపలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాళ్ళు పరిస్థితి కనిపిస్తున్నది. పట్టణ ప్రజలకు మృగశిర శుభాకాంక్షలు. అందరికీ కొత్త మృగశిర కార్తె కొత్తగా జ్వరపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నల్గొండ ప్రజలు మొత్తం చేపలు తినాలని కోరుతున్నాం. మార్కెట్ రవ్వ, బొచ్చ, కొరమేన్, సందమామలు, రొయ్యలు, బాంగడాలు, రూప్చందు, చందనం, నాటు కొరమేన్లు అన్ని రకాల చేపలు ఇక్కడ అమ్మబడుతున్నాయి. ఈసారి గిరాక్ కూడా అంత డౌనే ఉంది. గిరాక్ ఏం లేదు. ఆశ్చర్యం మంచిగా ఉంది. ఇయర్ కన్నా 200 రూపాయలు రవ్వ, బొచ్చ 250 రూపాయలు అమ్ముతున్నాం. కొరమేన్ 450 రూపాయలు, సందమాలు 400.